విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఈసారి టీడీపీ జెండా ఎగరవేస్తానని ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. ఈసారి కూటమి అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంటుందని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ గెలుపును ఆపలేరంటున్న ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నితో మా అమరావతి బ్యూరో చీఫ్ సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వేడైతే మాత్రం ఎండలను తలపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే విజయవాడ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలకి దిశ నిర్దేశం చేసే విధంగా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆయన్ని చాలా క్రిటికల్ పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఓట్ బ్యాంకు మారినటువంటి పరిస్థితి, టీడీపీ గెలిచినటువంటి పరిస్థితి. ప్రస్తుతం టీడీపీ పార్టీ నుంచి కేశినేని చిన్ని గారు ప్రస్తుతం పోటీ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఎలా ఉంది పార్లమెంట్ పరిధిలో మీకు ఉన్నటువంటి వేవ్ ఏ విధంగా కనబడతా ఉంది? ఎన్ని లక్షల మెజార్టీతో మీరు గెలుపొందబోతా ఉన్నారు? ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం మీద తెలుగుదేశం వన్ సైడ్, తెలుగుదేశానికి తోడుగా జనసేన, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ గెలిచారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే తెలుగుదేశంలో కలిశారో ఆ రోజు నుంచి రాష్ట్రం మొత్తం ఊపు వేరుగా ఉంది. మేము ముఖ్యంగా విజయవాడ నగరంలో కానీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ మేమందరం 7 నియోజకవర్గాల్లో సమన్వయంగా పనిచేస్తున్నాం. 3 పార్టీలు తప్పకుండా 7 నియోజకవర్గాలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలబోతున్నారు. అంటే నా యొక్క మెజార్టీని మీరే ఊహించుకోవచ్చు. 7 నియోజకవర్గాల్లో మేము గెలుస్తున్నామంటే చాలా భారీ, అంటే అతి భారీ మెజార్టీ రాబోతుంది. సార్ ఏంటి కుటుంబంలోనే చుచ్చుపడినటువంటి పరిస్థితి? ముగ్గురు, అంటే మీ కుటుంబంలో నుంచి టీడీపీ కావచ్చు, అటు వైసీపీ కావచ్చు, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నామినేషన్ కూడా పడింది అంటున్నారు. ఏంటి కుటుంబంలోనే ఈ చీలికలు రావడానికి గల కారణాలు ఏంటి? అసలు వారి పరిస్థితి ఏంటి? మా కుటుంబం మొత్తం తెలుగుదేశం కుటుంబం. కానీ ఈ తెలుగుదేశం కుటుంబంలో కొంతమంది వ్యక్తులు తెలుగుదేశంలో కోవర్ట్ ఆపరేషన్లు చేయటం వల్ల వారిని సీటు అనేది కోల్పోవడం జరిగింది. ఆ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు దాదాపు 11 సర్వేలు చేశారు. 11 సర్వేల్లో కూడా చిన్ని అనే వ్యక్తే దీనికి ధీటైన అభ్యర్థి అని చెప్పి వారికి సర్వేల్లో తేలటమే కాకుండా మా నాయకులు, కార్యకర్తలతో నేను గత 3 సంవత్సరాల నుంచి నేను చేసే సర్వీస్ కార్యక్రమాలు, నాయకుల్ని, కార్యకర్తల్ని వెంబటేసుకుంటూ సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా చిన్ని అయితే బాగుంటుందని చెప్పి పార్టీ అధిష్టానానికి తెలియజేయడంతో అధిష్టానం అన్ని విధాల సర్వేల్లో నేను ముందుంటాం. ఇవన్నిటికీ తోడు జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను నచ్చాను. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఏకతాటిపైన చిన్ని సరైన అభ్యర్థిని తలంచారు. కాబట్టి ఇవాళ నేను నుంచున్నాను. ఇక కోవర్ట్ ఆపరేట్ చేసిన వ్యక్తులు ఎట్లాగో సీట్ రాలేదని తెలిసి వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇక మూడో వ్యక్తి అంటే కాంగ్రెస్ పార్టీ గురించి పెద్ద మనం చెప్పుకునేది ఏముంటుంది, ఎక్కడ అభ్యర్థులు లేని పరిస్థితి. అటువంటి చోట సరే మా కుటుంబంలో నా సొంత మనిషే ప్లస్ నాతో వారి కుటుంబంలో కూడా, వారి సొంత కుటుంబంలో కూడా వ్యక్తులు నాకే ఓటేస్తారు. నాకు తెలిసి అభ్యర్థి కూడా నాకే ఓటేస్తాడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాబట్టి మా కుటుంబంలో ముగ్గురికి వచ్చిందంటే మంచిదే. కాబట్టి తెలుగుదేశం అధికారంలోకి రాబోతుంది. కుటుంబంలో నేను నెంబర్ 1గా నిలవబోతున్నాను. అంటే గతంలో కేశినేని నాని చేయనటువంటి అభివృద్ధి ఏమిటి? రానున్నటువంటి రోజుల్లో గెలిచిన తర్వాత కేశినేని చిన్ని చేసేటటువంటి విజయవాడ పార్లమెంట్లో అభివృద్ధి ఏమిటి? మీరు చూస్తే ఆయనే చెబుతూ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఏం అభివృద్ధి చేయలేదు అని. అంటే 2014-19లో అభివృద్ధి శూన్యమని వాళ్ళ లెక్క. అంటే ఆయన ఏది చేయనట్టే కదా. మరి 2019 నుంచి 23 వరకు ఈ వైసీపీ ప్రభుత్వం ఒక రాయి కూడా వేయలేదు, మట్టి కూడా వేయలేదు. ఇవాళ ఆయన వైసీపీ అభ్యర్థి కింద నుంచున్నాడు. సరే, ఆయన చేసిన అభివృద్ధి ఏంటో డిబేట్కి రోజు రాడు. ఆయన చేయలేనిది, చంద్రబాబు నాయుడు గారు చేయలేనిది ఏంటో కూడా చెప్పలేడు. కాబట్టి ఆ వ్యక్తి ఏమంటాడంటే విజయవాడ అంతా నాది, నేను చాలా అభివృద్ధి చేశాను అంటాడు. ఈ అభివృద్ధి అంటే ఏంటంటే నాకు తెలిసి కృష్ణానదిని కూడా ఈయనే తెచ్చాడు విజయవాడకి. అంతేకాకుండా కనదుర్గ గుడిని కూడా వీరే కట్టించారు. మరి వారికి అభివృద్ధి ఏంటో మరి నాకు తెలియదు. వారు చేసింది ఏమీ లేదు. 2014-19లో ఆ రోజు
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆ సమయంలో 2014 నుంచి 2019 వరకు విజయవాడ స్వరూపమే మారిపోయింది. 34 రోడ్లు మేము ఆ రోజు అభివృద్ధి చేసాం. అంతేకాకుండా కనకదుర్గమ్మ ఫ్లైఓవరే కాకుండా మన విజయవాడ నగరంలో 6 ఫ్లైఓవర్లు వేసాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం. అంతేకాకుండా ఎప్పుడు ముంపు ప్రాంతానికి గురయ్యే కృష్ణలంకలో రీటైనింగ్ వాళ్ళకి మొదలుపెట్టాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఇవాళ వచ్చిన ప్రభుత్వం ఏమీ చేయలేదు. వీళ్ళందరూ జగన్ రెడ్డి మెప్పు కోసం నేను చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఎంత విమర్శిస్తే అంత డబ్బులు వస్తాయి, అన్ని సీట్లు వస్తాయి, అన్ని అవకాశాలు వస్తాయని. కాబట్టి ఈ సైకోలన్నీ ఒక చోటకి వెళ్ళినాయి. కాబట్టి ఈ సైకోలకు ఒకటే పని, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు విమర్శిద్దామా, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు విమర్శిద్దామా, లేకపోతే రాష్ట్ర ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెడదామా, పెన్షన్లు సరిగ్గా ఇవ్వకుండా, పెన్షన్లో కూడా కొంతమంది ముసలి వాళ్ళని చనిపోయారు, ఇళ్ళకి పెన్షన్ వెళ్ళకపోవడం, ఇటువంటి శవ రాజకీయాలు, లేకపోతే కోడికత్తి కేసులు, లేకపోతే కొత్తగా గులకరాయి కేసు, ఇటువంటి కేసుల ద్వారా లబ్ధి పొందుదాం, లేకపోతే ఎవడైనా పర్సనల్గా తిట్టి లబ్ధి పొందుదామని చూసుకుంటారే కానీ వీళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. కాబట్టి వీళ్ళు ఏమీ చెప్పుకోలేరు. ఎంతసేపు పర్సనల్ ఎజెండా, పర్సనల్గా తిట్టడం, లేకపోతే స్త్రీలను కూడా గౌరవించలేకపోవడం. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనం చూస్తే కేసినేని నాని గారు ఆడవారి మీద కేసులు, సరే నా భార్య మీద కేసు పెట్టారంటే 2 సంవత్సరాల దాకా అయిపోయింది. మా కుటుంబంలో మా సోదరి మీద ఏదో ప్రచారంలో ఏదో ముస్లిం వాళ్ళని ఏదో ఏదో మాట్లాడారు, వాళ్ళని ఆకట్టుకునే విధంగా మాట్లాడారని ఎలక్షన్ కమిషన్ కేసులు పెట్టడం, ఇటువంటివన్నీ వాళ్ళకి అలవాటు. ఎందుకంటే ఓడిపోతున్నాం అని ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి ఇటువంటి మేము అది లేదు. ప్రచారం మీద ఉన్నాం, రేపు మేము చేయబోయేది ఏంటో చెప్పబోతున్నాం, రేపు మా ప్రభుత్వం రాగానే ఏం చేస్తామని చెబుతాం, ఏం సంక్షేమం ఇవ్వబోతున్నాం చెబుతాం, మన బిడ్డల భవిష్యత్తు గురించి చెబుతున్నాం. నువ్వు దమ్ముంటే దానికి రమ్మని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే మీరు చెప్పినటువంటి ఏదైతే రిటర్నింగ్ వాల్ ఉందో అది కానివ్వండి, ఫ్లేవర్ కానివ్వండి, మేము వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత మేము ఓపెన్ చేసాం, దానికి సంబంధించిన ఫండ్స్ మేము తీసుకొచ్చామంటూ గత కొద్ది రోజుల క్రితం రిటర్నింగ్ వాల్ విషయంలో అవినాష్ గారిని వీళ్ళు కూడా చాలా కాంట్రవర్సీ చేసినటువంటి పరిస్థితి. దాన్ని ఈ విధంగా చూడాలి. అదే కదా, వాళ్ళ రిటైనింగ్ వాళ్ళు వీడియోలు ఉన్నాయి, మొదలైనప్పటి నుంచి వీడియోలు ఉన్నాయి, దానికి ఫండ్ అలొకేషన్ అన్ని డైట్లు ఉన్నాయి, అన్ని వీడియోలు మేము ప్రదర్శించాం, చూపించాం. దానికి మళ్ళీ సమాధానం చెప్పరు. మేమే చేసాం 95% ఫ్లైఓవర్ అయిపోతే మీ అందరికీ తెలుసు ఆ రోజు ఫ్లైఓవర్ ఎవరు చేశారు. విజయవాడ ప్రజలు బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి తెలుసు. కాబట్టి అందుకే వీళ్ళకి ప్రజా జీవితంలో మళ్ళీ ఒక్కసారి కనపడకుండా ఇటువంటి వాళ్ళందరికీ స్వస్తి చెప్పబోతున్నారు భారీ మెజార్టీలు ఇచ్చి. ఆ ఫ్లైఓవర్లో 5% పూర్తి చేయడానికి కూడా 1 సంవత్సరం కాలం పట్టి దాని ఓపెనింగ్ కూడా మీరు ఒక రాయి వేసుకుంటానికే మీకు పనికి వస్తుంది. రిటైనింగ్ వాళ్ళు మేమేం చేసామో మా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఎప్పుడు పని మొదలైంది, పని మేము 4 సంవత్సరాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే 2.5 సంవత్సరాలు. మేము రాష్ట్రంలో అధికారం లాగానే బోల్డెన్ సమస్యలు వచ్చినాయి. మీరు ఇచ్చిన 5 సంవత్సరాల్లో మేము బోల్డెన్ పనులు చేసాం. కాబట్టి మేమందరం కూడా తప్పకుండా ఇవాళ ఏదైనా మేము చేసిన అభివృద్ధిని వాళ్ళ కింద చూపించుకుంటాం. వీళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళకి అటువంటి అలవాట్లన్నీ ఉన్నాయి. ఫైనల్ క్వశ్చన్, అమరావతి రాజధానిగా దానిపైన అటు జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు కానీ అనేక వార్తలు చెప్తున్నారు, అనేక ఆరోపణలు చేస్తున్నారు. దానిపైన మీరే అందుకే ఓసరవెల్లి అనేది వీళ్ళందరినీ. ఆయనేమో అమరావతిలో రాజధాని ఉంటుంది, నేను ఎక్కడికి మార్చను అన్నాడు, అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఈయనేమో అప్పుడు అమరావతి బాగుందంట, ఇవాళ అమరావతి వద్దంట. అప్పుడు ముద్దు, ఇప్పుడు వద్దు. ఇటువంటి ఓసరవెల్లినే నమ్మొద్దని ప్రజలు కోరుతున్నాను. థ్యాంక్ యూ. మొత్తం మీద ఏదైతే కూటమి అభ్యర్థిగా రంగంలోకి దిగినటువంటి కేసీఆర్ చిన్ని గారు అయితే 7 నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు అభ్యర్థిత్వాన్ని కూడా చాలా ధీటుగా గెలవబోతున్నాం అంటూ కూడా ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా తన వైపే ఉన్నారంటూ కూడా, ముఖ్యంగా జనసేన, బీజేపీ, టీడీపీ ఈ కూటమి ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఏదైతే చాలా ప్రత్యామ్నాయంగా ప్రజలు కూడా అటు వైసీపీని కాదని జనసేన ఈ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపు రానున్నటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ కూడా రోడ్ షో ద్వారా ఇక్కడ పర్యటించబోతుందో చాలా బలపడబోతుందంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామెన్ ప్రవీణ్తో జీవి సాంబశివరావు, విజయవాడ.